గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం 6:49, సోమవారం. తిథి నవమి రాత్రి 7:19, తదుపరి దశమి. స్వాతి రాత్రి 12:30, తదుపరి విశాఖ. వజ్రం శేషం ఉదయం 6:01, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:38. అలాగే అమృత గడియలు మధ్యాహ్నం 2:49 నుంచి 4:34, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:52. దానికి సంబంధించిన వివరాలు. ఇది పంచాంగం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి అంటూ ప్రధాన హెడ్లైన్గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురు బ్రాహ్మలు, వారికి వృత్తే దైవం, పాఠశాలే దేవాలయం. ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు మున్నీరు. వారు అందరిలాంటి ఉపాధ్యాయులే. విధి నిర్వహణలో మాత్రం విభిన్న ప్రత్యేక పనితీరు కనబరుస్తారు. సరిగ్గా చదవని పిల్లలపై బెత్తమెత్తలేదు, వారి చెవులు మెలిపెట్టలేదు, వారు అల్లరి చేస్తున్నారని కోపడలేదు, క్రమశిక్షణ లేదని కసురుకునలేదు. చిరునవ్వుతో నల్లబల్లగా ఓర్పునే శుద్ధముక్కగా చేసుకున్నారు. ప్రేమతో చదువు చెప్పారు, అర్థమయ్యేలా పాటలు బోధించారు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేఘమల్లే కరిగారు. ఆర్థికంగానూ అండగా నిలిచారు. అందుకే వారు బదిలీపై వెళ్తుంటే ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. 100 మంది పిల్లల జీవితాలు నవోదయం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూగుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలు పొందారు. పాఠశాలకు ఆయన 2013లో వెళ్ళినప్పుడు 16 మంది విద్యార్థులే ఉండేవారు. ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో సెల్ ఫోన్లపై నిషేధం విధించారు. ప్రార్థనకు ముందే ప్రతిరోజు విద్యార్థులతో ఒక ప్రక్రియ చేయించేవారు. ఒక్కరోజు ఏకాలు, మరో రోజు ఆంగ్ల పదాలు చెప్పించేవారు అంటూ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే, ట్రంప్పై కాల్పులు అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో అటర్ పరిమాణం. సభకు హాజరైన వారిలో ఒకరు మృతి చెందారు. ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావు లేదని ఉద్ఘాటన. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దాంతో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూట దూసుకెళ్లింది. వెంట్రుక వాసులో ఆయన మృత్యువును తప్పించుకున్నట్లయింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే, మరో మహానగరంగా మహేశ్వరం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారట. లష్కర్గూడ సభలో గీతా కార్మికులకు కంఠమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ చేశారు. 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అలా అన్నందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ యోగి మల్లేశం లాంటి వారు ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చి 6 నెలల్లో గడవక ముందే అది చేయలేదు, ఇది చేయలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేశారు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మరో వార్త చూస్తే, త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులుండే అవకాశం ఉందని చెప్తున్నారు. నిరుద్యోగులెవ్వరూ దీని పట్ల ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారట. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారట. నేడు సిజేఐ ధర్మాసనం విచారణ చేయనుందట. తెలంగాణలో గత భరస ప్రభుత్వం హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారట. ఇదే అంశంపై జూన్ 24న తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు అంటూ వార్తిచ్చారు. మరో వార్త చూస్తే,
మోసాలు ఎగవేతలు రూపాయలు 2,289 కోట్లు అంటూ వార్తిచ్చారు. జీఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే రూపాయలు 167 కోట్ల వసూలు. అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. జీఎస్టీ చెల్లింపులో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కాగితాల్లో కంపెనీలను సృష్టించి మరికొందరు మోసాలకు తెరలేపుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 6 నెలలుగా జరిపిన ఆడిట్ తనిఖీలో ఇవి బయటపడ్డాయట. మరో వార్త చూస్తే కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి. ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు కానున్నారట. తెరుచుకున్న రత్న భాండాగార్ పూరి శ్రీక్షేత్రంలో తొలి 2 గదుల్లోని సంపద చాగండ గోపురానికి తరలించారట. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశించారట. జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు ఆభరణాలు, మరమ్మతులకు తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారట. మరో వార్త చూస్తే రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అంటూ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు. వారికి సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ తెలిపారట. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి రికవరీ నోటీసులు ఇవ్వద్దు, మార్గదర్శకాలు ఇచ్చే వరకు చర్యలు చేపట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్కరాస్ అదర్హో వరుసగా 2వ వింబుల్డన్ కైవసం. జోకోవిచ్ కు మళ్లీ నిరాశే. ఆ అంశాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. ఈ ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి ట్రంప్ పై హత్యాయత్నం, రైఫిల్తో కాల్పులు జరిపిన యువకుడు వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు. దుండగుడి కాల్చివేత, ట్రంప్ క్షేమం, కుడి చేయి పైభాగంలో తూట గాయమైంది. ప్రభుత్వం కూల్తుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ క్వశ్చన్ మార్క్తో ప్రధాన వార్త ఇచ్చారు. వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ గూడ్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే కనిపిస్తుంది. ప్రతి నెల వడ్డీలే రూపాయలు 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేశాం. చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు ఎమ్మెల్యేల ఉద్యోగాలు ఉండవు. హయత్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ అంటూ సీఎం రేవంత్ తెలిపారు. గీత కార్మికులకు కంఠమయ్య రక్షక కవచాలు పంపించేశారు. నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ సాయం కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం. 3 నిమిషాల్లోనే దరఖాస్తు సమర్పించే వీలు. ఆన్లైన్లో 4,000 ఆసుపత్రులు అందుబాటులోకి. లోతైన విచారణ తర్వాతే సీఎంఆర్ఎఫ్ సాయం అందించనున్నారట. అనర్వ లబ్ధిదారుల నుంచి రికవరీలు వద్దు. అసెంబ్లీలో చర్చలు అయ్యాకే రికవరీకి మార్గదర్శకాలు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించి కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారట. ఇక ఐఏఎస్ల వంతు అంటూ మరో వార్త ఇచ్చారు. నేడు కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ అధికారుల విచారణ పీసీ ఘోష్ కమిషన్ సామాన్లు. మాజీ సిఎస్లు సోమేశ్వర్ కుమార్, ఎస్కే జోషికి పిలుపు. స్మితా సబర్వాల్, రజత్ కుమార్, కె రామకృష్ణారావు, నాగిరెడ్డిలకు. ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లల్ని చంపిన వైద్యుడు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. విషపు ఇంజెక్షన్తో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలకు ముక్కు నోరు మూసి హత్య. కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం. 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ భర్త అరెస్ట్ చేశారు. మరో వార్త చూస్తే భారీ వర్షం, హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లను ముంచేసింది వరద. న్యూ మెట్టుగూడలో 7.5 సెంటీమీటర్ల వర్షం నమోదైందట. అలాగే పార్సిగుట్టాలో కొట్టుకుపోతున్న కారు నుంచి 5గురిని కాపాడారు యువకులు. వానలతో కృష్ణా ప్రాజెక్టులకు పెరిగిన వరద. నేడు అతి భారీ వర్షాలు, రేపు భారీ వానలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆదివారం రాత్రి కుండబోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరదల్లో వాహనాలు అని చెప్పేసి వార్తిచ్చారు. మరో వార్త చూస్తే అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కానుకగా రూపాయలు 2 కోట్ల వాచీలు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్లడానికి క్యూఆర్ కోడ్. ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండ్. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంతరాధిక వివాహ విశేషాలు అంటూ వాటికి సంబంధించిన పూర్తి విశేషాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మరో వార్త చూస్తే బడ్జెట్ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇతర ఫైనాన్షియల్ ఉత్పత్తులు. నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి వివాహితపై సామూహిక అత్యాచారం. భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే దారుణం.
అల్వాల్లో ఈ ఘటన చోటు చేసుకుందట. మరో వార్త చూసుకుంటే మరో డిఎస్సి 5,6,000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్ రానుంది అంటూ ప్రస్తుతం డిఎస్సిని వాయిదా వేయం, అలా చేస్తే అభ్యర్థులకి నష్టం, విద్యా వ్యవస్థ బలోపేతం మా లక్ష్యం అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. అమ్మ మాట, అంగన్వాడీ బాట, చదువు, ఆరోగ్యం, క్రీడలు, సామూహిక అక్షరాభ్యాసాలు, నేటి నుంచి 6 రోజుల పాటు పలు కార్యక్రమాలు, పేద పిల్లలకు ప్రైవేట్ తరహా ప్రీ స్కూల్ విద్య అంటూ మంత్రి సీతక్క తెలిపారు. మరో వార్త చూస్తే పిల్లలను చూసేందుకు వచ్చే మృత్యువోడికి నిజామాబాద్ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం, విద్యార్థులను చూడడానికి వచ్చిన వారిపైకి దూసుకెళ్లిన కారు, 2 మహిళల మృతి, మద్యం మత్తులో నడిపిన డ్రైవర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే తెరుచుకున్న రత్న భాండాగారం, 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం, బయటి గదిలోని సంపదను 6 చెక్కపెట్టెలోకి చేర్చి సీల్, బహుదయాత్ర అనంతరం లోపలి గదిలోవి కూడా స్వర్ణకాలు, నిపుణుల నియామకం తర్వాతే ఆభరణాలు లెక్కింపు. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు, ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత నమోదు కానుందట. నవంబర్లో మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికలు, డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు, తెలంగాణలో పలువురు సీనియర్ నేతలు పోటీ పడనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. బీఆర్ఎస్లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాద రహితుడైన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం ఓ డ్రామా. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లిక్కులిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. పిల్లలు అలాగే ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాచకొండలో ఫిలిం సిటీ అంతర్జాతీయ అంగులతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ తెలిపారట. ఆ అంశాన్ని సాక్షిలో ఈరోజు ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఫార్మసిటీ భూముల్లో ఐటీ పార్కులు, విద్యుత్ కార్ల పరిశ్రమలు, మహేశ్వరం, మరో విశ్వనగర్, హయత్ నగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరించనున్నారట. RRR చుట్టూ చెరువులు, కాల్వగట్లపై తాటి, ఈత చెట్లు పెంచుతామని ముఖ్యమంత్రి తెలిపారట. లస్కర్గూడలో కట్టమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభం, గీతా కార్మికులకు రక్షణ కిట్లు అందజేశారట. అలాగే ట్రంప్పై హత్యాయత్నం, ఎన్నికల్లో ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు, కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తూట, తల పక్కగా దూసుకెళ్లిన 4-5 తూటాలు, అప్రమత్తమై కిందికి వంగిన మాజీ అధ్యక్షుడు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పిడికిలి బిగించి ఫైట్ అంటూ నినాదించిన ట్రంప్, ప్రతి నినాదాలతో పెట్టున స్పందించిన సభికులు, దుండగుడి కాల్చివేత, 20 ఏళ్ల యువకుడిగా గుర్తింపు, కాల్పులో 1 మృతి, 2కి తీవ్ర గాయాలు కావడం జరిగిందట. ఎప్పుడేం జరిగిందంటే దేవుడే కాపాడాడు ట్రంప్, పెరిగిన విజయావకాశాలు, దుండగుడి రిపబ్లికన్ ఓటరే అని చెప్పేసి తెలిపారట. కుటుంబం యూనిట్గా రుణమాఫీ అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలు. ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ. పీఎం కిసాన్ మార్గదర్శకాలు కొన్నిటిని పరిగణలోకి తీసుకునే అవకాశం నేడో రేపో మార్గదర్శకాలు రావచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయట. ఇటు పంటలు పండించే ప్రతి రైతులకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని చెప్పేసి కూడా వెల్లడించారట. మరో వార్త చూస్తే కాళేశ్వరంపై ఐఏఎస్ల విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు సీనియర్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్లను ప్రశ్నించనుందట. టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది, డిఎస్సికి సిద్ధం కండి అభ్యర్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. మిగిలిన టీచర్ పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల్లో మరో డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి తెలిపారట. నిరుద్యోగులు ఆందోళన పడద్దు, జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పేసి యువత జీవితాలు స్థిరపడాలన్నదే తమ ఆశ అని వ్యాఖ్యానించారట బట్టి. హరీష్ రావు మంచి నేత, ప్రజాభిమానం ఉంది, ఆయన బీజేపీలకు రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ల డ్రామానే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలివి. మరో వార్త చూస్తే కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకుంది మీరు కాదా? సీఎం స్థాయిని మరిచి దివాలా కోరు వ్యాఖ్యలు. నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్పై శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారట. మరో వార్త చూస్తే 46 ఏళ్ల తర్వాత తెచ్చుకున్న పూరి రత్న భాండాగర్ వజ్రాభరణాలు, పసిడి నిల్వలను లెక్కించేందుకు సిద్ధమైన బృందం. జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు.
సమ్మక్క నుంచే అనుసంధానం అంటూ మరో వర్తించారు. నేడు NWDA పాలక మండలి సమావేశం. గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై జరగనున్న చర్చ. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి నీళ్లను తరలించాలంటున్నారు తెలంగాణ. గోదావరి కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బ్యారేజ్ నిర్మించాలని ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారట. మరో వార్త చూస్తే సీట్ వచ్చే ఆప్షన్ ఏంటి? ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్లో ఆప్షన్ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఏవైనా మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటే చివరి అవకాశం ఇదే. విద్యార్థులు ఆప్షన్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. తొలి కౌన్సిలింగ్లో కాకపోయినా రెండో విడతలో కోరుకున్న సీటు వస్తుందనే ఆశ సరికాదని చెప్తున్నారట. గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఆకుపచ్చ బోగిలతో పరుగులు తీసే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సరికొత్తగా ఎరుపు రంగు బోగిలతో పట్టాలెక్కడంతో పాటు శరవేగంగా పరుగులు తీయనుంది. ఈ రైళ్లకు దశాబ్దాలుగా వాడుతున్న ICF కోచ్ల స్థానంలో ఇకపై LHB కోచ్లు అందుబాటులోకి రానుండడంతో గరీబ్ రథ్ ల వేగం గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వరకు చేరుకోనుందని చెప్తున్నారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. 3 ముక్కలాట. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగ ఖాళీల భర్తీ వ్యవహారం 3 ముక్కలాటలాగా మారిందని చెప్తున్నారు. అలాగే మోదీ ఫాలోయర్లు 10 కోట్లు. ఎక్స్ హ్యాండిళ్లలో ప్రధాని మోదీ ఫాలోవర్స్ సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయిందట. అలాగే నేపాల్ ప్రధానిగా KP శర్మ. నేపాల్లో నూతన ప్రధానిగా KP శర్మ ఓడి 4వ నియమితులయ్యారు. ఆయనకు చైనా అనుకూల వాదిగా పేరుంది అంట. నాపై 2 అత్యాయత్నాలు. గత 8 నెలల్లో తనపై 2 సార్లు అత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్ టెస్లా CEO ఎలాన్ మస్క్ వెల్లడించారట. 4-1తో ముగించారు. చివరిదైన 5వ T20లోనూ జింబాబ్వేపై గెలిచిన భారత్. కింగ్ అల్కరాజ్ వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ ఫైనల్లో జోకోవిచ్కు విజయం సాధించారు. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు. నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలు. నేడు సెక్రటరియట్ ముట్టడి. పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగుల కట్టడికి భారీగా పోలీసులు మోహరింపు. సచివాలయం దారిలో భారీ బందోబస్తు. ఎక్కడికెక్కడ ముందస్తు అరెస్టులు. ఉస్మానియాలో మళ్లీ పోలీసుల దౌర్జన్యం. తెల్లవారుజామునే హాస్టల్లోకి చొరబాటు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో శనివారం రాత్రంతా పార్టీలు నినాదాలతో ఆందోళన. ఆదివారం అదుపులోకి స్టేషన్లకు తరలింపు. దిల్సుఖ్ నగర్ను చుట్టుముట్టిన బల్గాలు. అభ్యర్థుల రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం. రోడ్డుకితే ఏం లాభం? మంత్రులకు చెప్పుకోండి, పరిష్కరిస్తారు అని సీఎం తెలిపారు. DSC వాయిదా వేయబోమంటూ బట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్. నిరుద్యోగుల సంఘ విద్రోహుల అంటూ సీఎంకు మాజీ మంత్రి హరీష్ బహిరంగ లేఖ. మోనార్క్ వైఖరి వల్లే దుదుండుకుతనంతోనే సమస్య. 6 నెలల్లోనే ఇన్ని ఆందోళనల కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది. పరిపాలన చేత కాదని అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డిని సీనియర్లు కుతకుత. అసలు కాంగ్రెస్ నేతల మండిపాటు. రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానం ఆందోళన. మరో వార్త చూస్తే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంత్. 7 నెలల్లో 58 మంది బలవన్మరణం. రూపాయలు 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? సంక్షేమ బోర్డు హామీని మర్చారా? అసెంబ్లీ సమావేశాల్లో వీటిని పెట్టాలి. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామంటూ TATU రాష్ట్ర అధ్యక్షుడు మారియా మాట్లాడారట. కర్ణాటకలో బస్ ఛార్జీల మోత అంటూ మరవార్తిచ్చారు. ఏకంగా 20% మేర పెంచారట. ఏకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు. KSRTC చైర్మన్ శ్రీనివాస్. గత నెల పెట్రోల్ డీజిల్పై పన్నును 4% పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. పింఛన్ల రికవరీపై వెనుకడుగు. మార్గదర్శకాలు వచ్చే వరకు చర్యలు వద్దు అంటూ కలెక్టర్లు అధికారులకు CS ఆదేశాలు జారీ చేశారట. ప్రీలాంచ్ మోసం 100 కోట్లు. టవర్లలో ప్లాట్లు మీవేనంటూ వసూలు. 18 నెలల తర్వాత రద్దు చేసుకోవచ్చు. 8% వడ్డీ తిరిగి ఇస్తామని హామీ. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ నీళ్ళివ్వచ్చు. బ్యారేజ్లో 40,000 క్యూసెక్ల నీటి ప్రవాహం. ప్రస్తుతం 4 మోటార్లు నడపచ్చు. ప్రాజెక్టులు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వెంటనే మోటార్లు ప్రారంభించాలి అంటూ హరీష్ రావు తెలిపారట.
మరో రైతు బలవన్మరణం. పెట్టుబడుల కోసం 4 లక్షల అప్పు, దిగుబడి రాక అప్పు తీరక మనస్తాపం. పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలను చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ईशान निर्वाण रूपं नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनोभूतकोटिः प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कंठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानु कोटि प्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द संदोह मोहापहारी चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ
पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्व भूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो घातातप्यमा। मोटो रेजर 50 अल्ट्रा ने फ्लिप फोन्स की दुनिया को ही फ्लिप कर दिया है। It is the most intelligent flip phone. दुःखो घातातप्यमानं प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो नमामि शमीशान निर्वाणरूपं नमामि शमीशान निर्वाणरूपं। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అందరినీ కాపాడు అమ్మోరి తల్లి అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఆది పరాశక్తి ఆదుకోవా, వర్షాలు బాగా కురిపించి పాడి పంటలు సమృద్ధిగా పండించు అమ్మోరు తల్లి, అందరిపై నీ దయ చూపు పోచమ్మ తల్లి అంటూ వేడుకున్నారు. గ్రామ దేవతలకు ఇష్టమైన బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా బోనాలు వేడుకలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండలో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఉంచి డప్పు నృత్యాలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సమగ్ర కులగణన చేపట్టాలి, బీసీలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారట. ఉషస్సు లేని తేవివి నిధులు మంచుల్లో మొండి చేయి, ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ కింద రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పనకు రూపాయలు 225 కోట్లు మంజూరుకు అనుమతి ఇచ్చింది. ఇందులో పాలమూరు వార్సిటీకి రూపాయలు 100 కోట్ల నిధులు వద్ద పారింది. శాతవాహన మహాత్మా గాంధీ వార్సిటీలకు ఒక్కోదానికి రూపాయలు 20 కోట్లు దక్కాయి. కానీ రాష్ట్రంలో మూడో అతిపెద్ద వార్సిటీగా పేరొందిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజానికి పాలమూరు శాతవాహన మహాత్మా గాంధీ యూనివర్సిటీల తేవివి కంటే చిన్నవే. భౌగోళికంగా కోర్సుల పరంగా తేవివికి రాష్ట్రంలో మూడో వార్సిటీగా పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నే చందంగా నెలకొంది అంటూ వార్తించారు. ఉన్నత పాఠశాలలో ప్రహారీ క్లబ్బులు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మాదక ద్రవ్యాలు నియంత్రణకు చర్యలు తీసుకుంటుంది. కళాశాలల నుంచి విద్యాలయాల్లోకి పాకిన మాదక ద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఊహంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుందట. అడవుల్లో పచ్చదనం పెంపు జిల్లాలో 1.20 లక్షల మొక్కలు నాటే లక్ష్యం. అడవుల్లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణం పరిరక్షించేందుకు అటవీ అధికారులు అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందట. దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. ప్రభుత్వ దవాఖానాలో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారట. పింఛనర్ల గోడు వినేదెవరు? వెల్నెస్ ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో బాధితులు వెల్నెస్ సెంటర్ వద్ద నిలవ నీడ కరువు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,00,000 మంది పింఛనర్లు ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం అందించాల్సిన వెల్నెస్ సెంటర్ వద్ద నిలవ నీడ కరువైంది. పాత కలెక్టరేట్లో రెవెన్యూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం 10 ఏళ్ల పాటు సేవలు అందించింది. దానిని కూల్చేయడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు శాశ్వత భవనం దొరక అధికారుల స్థలం చూపించిన చోటే సర్దుకోవాల్సి వస్తుందట. 28న ఊర పండగ. గ్రామ దేవతలను కొలుస్తూ ఊర పండుగను ఈ నెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు, అందరి సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలని సర్వ సమాజ్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారట. పిల్లలను చూసేందుకు వచ్చి అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో 2 మహిళల మృతి. దాస్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అపూర్వం విద్యార్థుల దాతృత్వం అంటూ వార్తించారు. ఎక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కళాశాల చదువుతున్న చెట్టు నీడల వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్న చిలిపి తలుపు చివరి మలుపులు అంటూ వార్తించారు. అలాగే 10వ ధృవపత్రాలు పరిశీలన ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో లాటరల్ ఎంట్రీకి నిర్వహించిన ఈ నెల సెట్ 24 చివరి దశ కౌన్సిలింగ్తో భాగంగా 15వ తేదీ నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త శ్రీరామ్ కుమార్ తెలిపారని వార్తించారు. డిగ్రీ పరీక్షలకు 25 మంది గైరాజరు అంటూ వార్తించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో డిగ్రీ 1 టైం ఛాన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉల్లాస్కు ఊతమేది ఇప్పటికే ప్రారంభం కాని ప్రక్రియ. చదువు మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు వయోజనులకు అక్షరాస్యులకు తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందట. మొదలైన పనులు త్వరగా పూర్తయితే మేలు. బాన్సోడ పట్టణం మీదుగానే జాతీయ రహదారి హెచ్ఎంబి రోడ్డు విస్తరణకు సర్వే పూర్తయింది. ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 765 నామకరణం చేశారు. మొదటి విడతలో హైదరాబాద్ నుంచి మెదక్ వరకు 2 ఏళ్ల కిందటే పనులు పూర్తయ్యాయి అని చెప్తున్నారు. విద్యుత్ స్తంభాలకు యూనిక్ ఫోన్ నంబర్లు అంటూ సీఎండీ తెలిపారు. ఐఐటి సీట్లలో గురుకుల విద్యార్థినుల తండ్రి జ్ఞాపకార్థం శౌచాలయం అంటూ వార్తించారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల ప్రతిభ. తాళం వేసిన ఇంట్లో చోరీ 8 తులాల బంగారం అపహరణ జరిగిన ఘటన 4వ టౌన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పాలిథిన్ వినియోగం అవగాహనతో నిర్మూలిద్దామంటూ పాలిథిన్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని ప్రభుత్వాలు పదే చెప్తున్నాయి. వీటి వాడకంతో కలిగే నష్టాలను అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలిథిన్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నా అవి క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పట్టుకుంటున్న ప్రజల నుంచి స్పందన కరువైపోతుంది అంటున్నారు. ఉత్తమ విద్యార్థులకు సన్మానం చేశారు. కామారెడ్డి అర్బన్లో ఒక్కో విండో 2 సీఈఓలు అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మధ్యాహ్నం అధ్వానం. పాఠశాలలో పురుగుల అన్నం నీలచారే దిక్కుగా మారేదట. ఏజెన్సీ నిర్వాహకులు సగం మంది వివిధ పార్టీల నాయకులు ఉన్నారట. ఒత్తిడిలో ప్రధాన ఉపాధ్యాయులు మౌనం. విద్యార్థులకు అందని నాణ్యమైన భోజనం అని చెప్పేసి వార్తించారు. దూసుకొచ్చిన మృత్యువు. పద్మ మృతదేహం వద్ద విలిపిస్తున్న భర్త శంకర్. పిల్లలను చూసేందుకు గురుకులానికి వచ్చిన కుటుంబ సభ్యులు వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో 2 మృత్యువాత. మరొకరి పరిస్థితి విషమం. దాస్ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ లో రిత్వికకు బంగారు పతకాలు. హైదరాబాద్ లో ఈ నెల 13, 14వ తేదీలో నిర్వహించిన తెలంగాణ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలో జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక బంగారు పతకాలు సాధించింది. జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ ఎన్నిక. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాను విజయవంతం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి అంటూ కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారు. బీసీ కులగణన చేపట్టాలి. పంచాయతీలపై పట్టింపేది. గ్రామాల్లో గాడి తప్పింది పాలన. నిధులేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీలో ప్రతిభ. రన్నర్గా నిలిచిన నిజామాబాద్ జట్టు ఆ వివరాలు ఇచ్చారు. చల్లగా చూడు పోచమ్మ తల్లి. నగరంలో ఘనంగా పూర్ణాల పండుగ నిర్వహించారు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అలాగే శ్రీరామ కరుణించవా నీరు లేక కరుణించావా అంటూ నీరు లేక వెలువెల్లబోతున్న ఎస్ఆర్ఎస్పీ. జూలైలో సగం రోజులు గడిచిన నిరాశజనకంగానే ముదురుతున్న వరినారు ఆందోళన అన్నదాతలు అంటూ వార్తించారు. మళ్లీ మొదటికి పట్టించుకొని యంత్రాంగం. ఖరీదైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. అధికారి మారడంతో తిరిగి భూమిలో సాగుకు యత్నిస్తున్నారట. గురుకుల విద్యార్థులకు ఐఐటిలో సీటు లభించింది. దానికి సంబంధించిన వార్తించారు. బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శిగా రమణారావు. ప్రతి ఒక్కరు గురువును గౌరవించాలి. పింఛనదారుల సమస్యలు పరిష్కరించాలి. అపూర్వ సమ్మేళనం నిర్వహించారు బాల్కొండలో. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే కళ్ళు సీసాలో ఎలక. దానికి సంబంధించిన ఈ ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. క్రైమ్ కార్నర్ చూసుకుంటే కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. వినాయక్ నగర్ లో దొంగతనం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్ ఫిడ్స్ తో పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తి పాము కాటుతో ఒక మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. అలాగే ఎస్జిటిలను రిలీవ్ చేయాలి అంటూ బాన్స్వాడకు సంబంధించిన వార్త ఇచ్చారు. ఆదివాసుల సమస్యలు పరిష్కారానికి కృషి. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. రైతు భరోసాపై భిన్న అభిప్రాయాలు. సాగు భూములకే ఇవ్వాలని రైతులు వినతి చేస్తున్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించిన సహకార శాఖ అధికారులు. ఈ నెల 18న జిల్లాకు రానున్న మంత్రుల కమిటీ.
రైతు భరోసా పథకం అమలు తీరుపై రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములకే ఇవ్వాలని, రైతులందరికీ వర్తింపచేయాలని సభలో మెజార్టీ రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఎస్ఆర్ఎస్పీలోకి 3188 క్యూసెక్ల ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పాటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3183 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు చక్రపాణి తెలిపారు. మరో వార్త చూస్తే బోధన్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి వైద్యులకు ఆదేశించారు కలెక్టర్. అలాగే జిల్లాలో మోస్తారు వర్షాలు. జిల్లాలో ఇప్పటివరకు కురిసిన 226.4 మిల్లీమీటర్ల వర్షం. అలాగే ఇక సరాసరి నమోదు కాని సగటు వర్షపాతం. జిల్లాలో పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ కులగణన చేయాలి. బీసీలకు దూరమైనందునే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కులగణన చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారట. ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పలు మండలాల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానాలు. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు డిచ్పల్లిలో. పోడు రైతుల సంతకాలు సేకరించారు వర్ణిలో. నాగమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేశారు జక్రన్పల్లిలో. మామిడిపల్లిలో పోచమ్మకు భక్తులు నైవేద్యాలు సమర్పించారు. బోధన్ కోర్టు ఏజీపీగా మాజీ మున్సిపల్ చైర్మన్ బ్రోచర్ ఆవిష్కరించారు డిచ్పల్లిలో. అలాగే స్పోర్ట్స్ షూటింగ్లో ఆదర్శ కళాశాల విద్యార్థిని ప్రతిభ చాటారు. తమిళనాడులో జరుగుతున్న స్పోర్ట్స్ షూటింగ్లో పాల్గొంటున్న సాత్విక్ అంటూ ఆ చిత్రాన్నిచ్చారు. ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే స్విమ్మింగ్ పోటీలో బినోలా వాసుకి బంగారు పథకాలు. సునీల్ రెడ్డిని కలిసిన చిట్టాపూర్ గ్రామస్తులు. పర్యాటకులతో సందడిగా మారిన శ్రీరామ్ సాగర్. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎండాల. కాసుల బాలరాజ్ సభను విజయవంతం చేయాలి అంటూ రుద్రుడికి సంబంధించిన వార్తనిచ్చారు. మురికి కాలువలతో సమస్యలు తలెత్తకుండా చూడాలి అంటూ మెండోరకు సంబంధించిన వార్త ఇచ్చారు. ముక్కాలో స్వచ్ఛత పక్వాండో. కొత్తపల్లిలో మహాలక్ష్మికి జలాభిషేకం. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు కోటగిరిలో. అలాగే ముదిరాజ్లను బీసీఏలో మార్చాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ఎల్లారెడ్డిలో. అలాగే వానల కోసం కప్పతల్లి ఆట ఆడారు సిరికొండలో. ఘనంగా బోనాల పండుగ బోనాల వేడుకలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. విద్యకే తలరాతను మార్చే శక్తి ఉంది అంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫేర్ గీతా కార్మికులకు రక్షణ కిట్లు అందజేయడం అభినందనీయం. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం. గుర్రంపై గ్రామ దేవతలు ఊరేగింపు జరిగింది కామారెడ్డిలో. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. తాగునీటికి కటకట. కామారెడ్డి మున్సిపాలిటీలో నీటి కష్టాలు. ఇబ్బందులో పలు కాలనీలు 5 రోజులకు ఒకసారి సరఫరా. ప్రభుత్వ సలహాదారు ఇంటికి సమీపంలోనే నీటి కొరత ఏర్పడింది అంటూ వార్తిచ్చారు. కబలించిన కారు. కూతుర్ని కలిసేందుకు వచ్చిన ఒకరు, మనవరాలి కోసం వచ్చిన మరొకరు. ఎంజేపీ గురుకుల పాఠశాల వద్ద ఘటన. విద్యార్థులకు గాయాలు. మెరుగైన వైద్య సేవలు అందించాలి. బోధన్ ప్రభుత్వ దవాఖానలో ఉచిత డయాలసిస్ సేవలు కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్కి పెరిగిన ఇన్ఫ్లో. అలాగే ఐఐటీలో సీట్ సాధించిన గురుకుల విద్యార్థినులు. ధర్మారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, సిఎఫ్టిఐలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ బి సంగీత ఆదివారం తెలపడం జరిగింది. ప్రభుత్వ అదనపు న్యాయవాదికి సన్మానం నిర్వహించారు. ఘనంగా జగన్నాథుని రథయాత్ర. బోధన్ పట్టణంలో ఆదివారం నీలాద్రి భక్త బృందం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. పలుగుట్టపై విఠలేశ్వర సప్త భజన. నందిపేట మండల కేంద్రంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంపై పాండురంగ విఠలేశ్వర స్వామి సప్త భజన కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన సప్త భజన మండలి బృందం సభ్యులు 7 రోజుల పాటు పాండురంగ విఠలేశ్వరుని స్మరిస్తూ పాటలు, భక్తి గీతాలు, భజనలు చేస్తారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు జక్రన్పల్లిలో. వాటర్ మ్యాన్ల ఇష్టరాజ్యం అంటూ మోర్తాన్కు సంబంధించిన వార్త ఇచ్చారు. ముప్కాలో స్వచ్ఛ పక్వాడో 2024 ఆదివారం గ్రామాలకు రాని ఆర్టీసీ బస్సులు అంటూ మరో వార్త ఇచ్చారు.
రెంజల్ ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి ఆదివారం సెలవు కావడంతో ఆర్టీసీ అధికారులు కొన్ని రూట్లలో బస్సులను రద్దు చేస్తున్నారు. నేడు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం మండల కేంద్రంలోని 3311 కేవీ సబ్ స్టేషన్లో సోమవారం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఈ రాజలింగం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొనసాగుతున్న ఊర పండుగ బోధనపట్టణంలో ఊర పండుగలో భాగంగా ఆదివారం ఆరెత్తు కార్యక్రమాన్ని నిర్వహించారట. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.